ఈ మధ్య మనం రాగి మాల్ట్ అనే వీడియో చేసామండి హెల్త్ గురించి. అయితే దాన్ని అప్పుడు కొంచెం హడావిడిగా చేసాము. మళ్ళీ దాన్ని క్లియర్గా చేయండి సార్ అని అడిగారు. అంటే ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అన్నది అడిగారు. సో చాలా క్లియర్గా మళ్ళీ ఆ వీడియో చేస్తున్నాము. బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ రాగి మాల్ట్ అన్నది హార్లిక్స్ బూస్ట్ కంటే కూడా 100 టర్మ్స్ ఎనర్జీగా ఉంటుంది. మనకు అది రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి మనం తీసేసుకుంటాము. కానీ ఇది కొంచెం టైం ఇచ్చి మనం అన్నీ సేకరించి చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటామండి. ఇది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం తయారు చేసే వస్తువులు అన్నీ కూడా పక్షులు తినేవండి. అవి మిల్లెట్స్ అనేవి, నట్స్ అనేవి పక్షులు తినేవి అవి. అందుకే పక్షి 100 కిలోమీటర్లు జర్నీ చేసినా కూడా దానికి అలసట ఉండదంట. అదే మనిషి ఒక 1/2 కిలోమీటర్ నడిచేసరికి, పరిగెట్టేసరికి అలసట వస్తుంది. ఎందుకంటే మనం వాటిని తినడం లేదు. అంటే లైక్ రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాగా. సో వాటిని ఒక్కొక్కటిగా చూపెడుతూ ఎలా చెయ్యాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి తీసుకున్నట్టయితే బాడీ ఉక్కు బాడీ లాగా ఉంటుందండి. ఏజ్ కూడా 16 ఇయర్స్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు లైక్ 45-50 లోపు ఉంటారు. 45 ఏజ్ ఉన్న వాళ్ళు 30 ఏజ్ అలా ఉంటారు. అంత ఎనర్జీగా పనిచేస్తుంది. మన హెల్త్ కోసం మనం కొంచెం టైం ఇచ్చుకోవడంలో తప్పులేదనేది నా అభిప్రాయము. ఇప్పుడు మీకు అన్నీ చూపెడతాను. ఇప్పుడు ఎలా చేయాలనేది కూడా ప్రిపరేషన్ చూపెడతాను. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవి రాగులండి. రాగులు మనందరికీ తెలుసు, రాయలసీమలో ఎక్కువ వాడతారు. మిగిలిన ప్రాంతాలకు కూడా కోస్తా సైడ్ సోళ్ళు అంటారు. ఇంగ్లీష్లో అయితే ఫింగర్ మిల్లెట్ అంటారండి. వీటిని రాగుల్ని ఫింగర్ మిల్లెట్ అంటారు. ఇంకా ఇవి గోధుమలు, మనకు తెలుసు గోధుమలు వీట్ అంటారు. ఇవి వచ్చి మనకి వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇది కాదండి, సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి వచ్చి సజ్జలు అంటారండి. సజ్జలు అంటే మనకి ఇంగ్లీష్లో పియర్ మిల్లెట్ అంటారు. తమిళ్లో కంబు, తర్వాత హిందీలో బజ్రా, కన్నడలో సజ్జ, తెలుగులో సజ్జలు ఇలా అంటారండి. ఇవి సజ్జలు. ఇంక ఇవి జొన్నలు అంటారండి. జొన్నలు అంటే సోర్గం సీడ్స్ అంటారు. ఇది మనందరికీ తెలిసినవే. తర్వాత బాదం తీసుకున్నాము. ఇవి వాల్నట్స్ అండి. వాల్నట్ మనందరికీ తెలుసు. ఇది చాలా హెల్తీగా ఉంటుందండి. వీటిని రెగ్యులర్గా కూడా మనం మార్నింగ్ టైం తీసుకున్నట్లయితే ఈ వాల్నట్స్. వీటిని అవిసె గింజలు అంటామండి. అవిసె గింజలు అంటే ఫ్లేక్స్ సీడ్స్ అన్నమాట ఇవి. తర్వాత పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, కొంచెం జీడిపప్పు, అదే క్యాషూ నట్స్ ఇవి కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము 1 కిలో చేసుకున్నట్టయితే, రాగులు 1 కిలో తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా 1/2 కిలో జొన్నలు, 1/2 కిలో సజ్జలు తీసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా 1/4 కిలో తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం జొన్నలు తీసుకొని వేపుతున్నాము. ఇలా అన్నింటినీ కూడా, ప్రతిదీ కూడా కొంచెం దోరగా అయ్యేలాగా వేపడం. అంటే మీడియం మంటతో 2-3 మినిట్స్ అలా వేపాలన్నమాట. ఇవి సజ్జలండి. సజ్జలను కూడా సేమ్ ఇలాగే వేపుకుంటున్నాము. ఇవి గోధుమలండి. గోధుమలు కూడా సేమ్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేపుతున్నాము. సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా 5 మినిట్స్ వేపుకుంటున్నాము. ఫ్లాక్స్ సీడ్స్ అండి, అదే అవిసె గింజలు. వీటిని ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా చిన్న సైజు కదా. బాదాంను కూడా ఒక 5 మినిట్స్ వేపుకుంటున్నామండి. జీడిపప్పును కూడా ఒక 5 మినిట్స్ వేపుతున్నాము. అయితే జీడిపప్పు చాలా తక్కువే వేసానండి. ఎందుకంటే జీడిపప్పు కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ కాబట్టి టేస్ట్ కోసమని కొంచెం తక్కువే వేసాము. అలాగే వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా ఒక 3 మినిట్స్
వేపేసుకుంటున్నాము. వాల్నట్ను అయితే వేపాల్సిన పని లేదండి, వాల్నట్స్ అలాగే వేసుకోవచ్చు. ఫైనల్గా కొన్ని ఈ ఇలాచీ కూడా వేపుకోవాలి. ఇది మంచి స్మెల్, టేస్ట్కి బాగుంటుందండి. రాగులను కూడా ఒక 2 minutes వేపుకుంటే చాలండి వీటిని, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక 2 minutes జస్ట్ అలా వెయిట్ చేసుకుంటే చాలు. ఇలా అన్నింటినీ కలిపేసి మిక్సింగ్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత ఇంకా మిల్లుకి ఆడించుకోవడము. మరి దాన్ని ఎలా చేయాలి, పాలలో వాటరు మిల్క్ మిక్స్ చేసి బెల్లంతో కలిపి ఎలా తీసుకోవాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. థ్యాంక్ యూ. మనం వేపినవన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత ఇలా అన్నిటినీ ఒక బాక్స్లో తీసుకొని ఇంకా మనం మిల్లుకు ఆడించవచ్చండి. సేమ్ దీన్ని మళ్ళీ మనం ఎలా మిల్క్లో మిక్స్ చేసుకోవాలి, వాటర్ ఎంత తీసుకోవాలి, డైలీ ఎలా తీసుకోవాలన్నది ఒక వీడియో చేద్దాము. అది చాలా షార్ట్ వీడియో. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ ప్రొసీజర్ అనేది నీట్గా తెలుస్తుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ.